హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్. నా పేరు దివ్య. ఈరోజు కథ ఊపిరి పార్ట్ 1. రచయిత సంతోష్. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఆ ఉదయం ఆకాశాన ఇంద్రధనుస్సు, అందమైన సెలయేటి ప్రవాహం, చుట్టూ ఉన్న పచ్చని సోయగం. సెలయేటి నీరు నదిగా వంపులు తిరుగుతూ వయ్యారం వలకపోస్తుంది. మది ఉర్రూ తలుగుతుంది. ఆహా, ప్రకృతి సోయగం ఎంత అద్భుతంగా ఉంది! ఇదంతా చూస్తూనే ఆనందంతో ఎగిరి గంతేశాడు రవి. ఆకాశం నుండి పడుతున్న మంచుని అమాంతం కౌగులించుకునే ప్రయత్నం చేయబోతూ ముందుకు ఉరకలేస్తున్నాడు. హఠాత్తుగా ఒక్కసారిగా చేయి పట్టుకుని ఎవరో వెనక్కి లాగారు. రవి నిలబడినవాడు నిలబడినట్టే వెనక్కి పడ్డాడు. గల్గల్మంటూ మువ్వల శబ్దంతో పాటు అందమైన నవ్వుల శబ్దం వినపడి వెంటనే ఎడంవైపుగా లేచి చూశాడు. ఎవరో అమ్మాయి లేత గులాబీ రంగు పంజాబీ డ్రెస్సుతో తన సరిగమల పదనిస సవ్వడితో చింగుమంటూ పరిగెడుతుంది. ఆహా, ఏమి సోయగం! ఈ ప్రకృతి హొయలన్నీ ఈమెలోనే ఉన్నాయే. ఒక్క నిమిషం ఆనంద పరవశంతో మునిగిపోయాడు. ఎందుకో ఏమో మది పరుగులు తీసే మైండ్లో ఒక సాంగ్ ప్లే చేశాడు. తన చుట్టూ తాను తిరుగుతూ ఒక సెకండ్ ఆగి వెనక్కి చూశాడు రవి. అంతే, ఒక్కసారిగా భయంతో అవాక్కయ్యాడు. రవి నిలబడింది ఆ సెలయేటి అంచులో. రవి కాళ్ళు గజగజ వణికాయి. దీనమ్మ జీవితం, ఇక్కడికెందుకు వచ్చాన్రా అనుకుంటూ, నా ప్రాణాన్ని కాపాడిన దేవత అనుకుంటూ అమ్మాయిని వెతుక్కుంటూ ముందుకు పరుగుపెట్టాడు రవి. పరిగెడుతూనే ఉన్నాడు. హఠాత్తుగా ఎదురుగా ఎవరో మొహంపై నీళ్లు కొట్టారు. ఒక్కసారిగా ఊపిరాడినట్టు లేచి కూర్చున్నాడు. కళ్ళు తుడుచుకుని చూస్తే ఎదురుగా రవి నాన్న శివరాం. ఏంటి ఇదంతా కళ? మనసులోనే ఆశ్చర్యపోయాడు. ఎదురుగా ఉన్న నాన్న రవికి బకెట్తో గద పట్టుకున్న వీరభద్రుడిలా ఊగిపోతూ కనిపించాడు. ఒక్కసారిగా ఇక రవి లేవటమే తరువాయి తిట్ల చిట్టాను వదిలాడు రవి తండ్రి శివరాం. ఒరే పనికిమాలిన వెధవా, టైం చూసావా? 10 అయింది. రోజు ఇదో భాగవతం అయిపోయిందిరా నీకు. డిగ్రీలు చదివావు, ఏం లాభం? ఇంటి పక్కనే ఉన్న వాళ్ళ అబ్బాయి చూడు, నీకంటే 3 సంవత్సరాలు చిన్నవాడు. హైదరాబాద్లో జాబ్ వచ్చి 5 నెలలైంది. నీకింకా జీవితం అంటే విలువ తెలియకుండా పోయింది. సిగ్గు లేకపోతే సరి. నీలాంటి వెధవని ఎక్కడా చూడలేదు. ఛీ, ఇన్నాళ్ళు ఓపికతో చూశాను నువ్వు మారతావేమోనని. అయినా పొట్ట నిండా పడితే నీలాంటోడికి కష్టం విలువేం తెలుస్తుంది? మనిషి అన్నాక పౌరుషం పట్టుదల ఉండాలి అని తిడుతూనే బకెట్ని పక్కన పడేసి కోపంగా డ్యూటీకి వెళ్ళిపోయాడు. రవి కూర్చున్నట్లుగానే కన్నీరు పెట్టుకున్నాడు. తడిసిన పక్క దుప్పటని కింద పడేసి వాష్రూమ్కి వెళ్ళాడు. నాన్న తిట్లు వేధిస్తున్నాయి. స్నానం చేస్తూనే కుమిలిపోయాడు. టిఫిన్కి కూర్చోగానే అమ్మ టిఫిన్ తీసుకొచ్చింది. అమ్మ, ఎరా నాని, ఇంకెన్నాళ్ళురా ఇలా ఖాళీగా ఉంటావు? నిన్న నాన్నని మీ వాడేం చూస్తున్నాడు అని తన సహోద్యోగి అడిగారంట. వాళ్ళ అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడని చెప్పడంతో ఇలా తిట్టారు. మేం కూడా చెప్పుకోలేకపోతున్నాంరా అని అమ్మ బాధపడింది. రవి తినడం ఆపి ఆకలి లేదు అని లేచాడు. వెంటనే, అరే తిండి మీద కోపం ఏంట్రా, తిను ముందు అని చేపట్టుకుని కూర్చోమంది అమ్మ. చేయి వదిలించి నాకు ఆకలి లేదంటూ రూమ్కి వెళ్ళాడు. రవి తన 2 బ్యాగులు తీసి ఒక దాంట్లో బట్టలు, వస్తువులు, రెండో బ్యాగులు సర్టిఫికెట్లు, పుస్తకాలు సర్దుకున్నాడు. తన దగ్గరున్న డబ్బుతోనే హైదరాబాద్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. రూమ్ నుండి బ్యాగ్తో బయటకు వెళ్తున్న రవిని చూసిన అమ్మ, ఎక్కడికి బయలుదేరావురా? ఆగు అంటూ కంగారుగా చేపట్టుకుంది. రవి, నాకేం చేతకాక కాదు ఇంట్లో కూర్చుంది. అప్లికేషన్లు ఎన్ని పెట్టానో నీకు తెలుసు కదా. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం పని కాలేక ఎంత బాధపడుతున్నానో మీకేం తెలుసు. ఇక ఎవరి మాట పడే ఓపిక నాకు లేదు. హైదరాబాద్ వెళ్తున్నాను. జాబ్ ఏదైనా వస్తే ఇంటికి వస్తాను, లేదంటే అక్కడే చేస్తాను అని చెప్పి అమ్మ వద్దన్నా నాన్నకు చెప్పమని చెప్పి బయలుదేరాడు. రోడ్డుపై ఆటో ఆపి రైల్వే స్టేషన్కు కిరాయి మాట్లాడి ఆటో ఎక్కాడు. తండ్రి మాటలు మనసును పిండుతున్నాయి. కళ్లకు నీటి తరలు అలుముకుంటున్నాయి. 40 నిమిషాల ప్రయాణం తర్వాత ఆటో రైల్వే స్టేషన్కు చేరింది. ఆటో డ్రైవర్కి డబ్బులిచ్చి రైల్వే కౌంటర్ వద్ద రిజర్వేషన్ సీట్లో సీటింగ్ ఒకటి ఖాళీ ఉండడంతో టికెట్ తీసుకుని ట్రైన్ కోసం వెతుకుతుండగానే ట్రైన్ బయలుదేరుతూ కనిపించింది. ఓ నో, కంగారుగా పరుగుపెట్టాడు. S7 బోగి బాగా ముందుండడంతో పరుగు వేగం పెంచాడు. అతి కష్టం మీద పరుగుతోనే S7 బోగి చేరుతూ రవి డోర్ హ్యాండిల్ని ఒక్కసారిగా పట్టుకున్నాడు. రైలు ఎక్కబోతూ కాలుని బోగి స్టెప్స్పై వేశాడు. అంతే, రైలెక్కే కంగారులో కాలు స్లిప్ అయింది. ఆ క్షణమే ప్లాట్ఫామ్ చివర దాటడంతో స్లిప్ అయిన కాలుతో పాటు చెయ్యి పట్టుకోల్పోయింది. అంతే, జీవితం అంతమవుతుందని రవికి అర్థమైంది. తన విధి చెయ్యి దాటిపోయింది. సెకనులు రైలు నుండి కిందపడబోయాడు. అంతే, క్షణంలో ఒక చెయ్యి వచ్చి రవి చేతిని గట్టిగా పట్టుకుని లోపలికి బలంగా లాగింది. లోపలికి పడిన రవి షాక్ నుండి తేరుకుంటూనే కాళ్ళను చూశాడు. అమ్మాయి. పైకి లేచి థ్యాంక్ యూ మేడం అంటూ ఆమెపై చూపును తిప్పుకోలేక స్టన్ అయిపోయాడు. ఏమి అందం! పరిమళించిన పరవశంతో పులకరించిన హృదయం ప్రేమరాగాలు పాడుతుంది.
విధి ఎంతటి విచిత్రమైంది. కలలో వచ్చిన దేవత ఈమెనా? కల నిజమైంది. ఈ అదృష్ట క్షణం మర్చిపోలేను. ఆమె కనులను చూస్తేనే కొంచెమైనా స్పందన లేనట్లు ఉండిపోయాడు రవి. హలో, మీకెలా ఉంది? డబ్బులేమీ తగలలేదుగా? ఆ అమ్మాయి. రవి తేరుకుంటూనే, చాలా థ్యాంక్స్ మేడం. మీరు కాపాడుకుంటే నేను ఆపదలో పడేవాడిని. నా ప్రాణాలు కాపాడని మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్థం కావట్లేదు అన్నాడు. అమ్మాయి. పర్లేదండి, అంత మాటలెందుకు? అనుకోకుండా హ్యాండ్ వాష్కి వచ్చా. మీరు స్లిప్ అయి పడిపోవడం చూసి గుండె జల్లుమంది. ఏం చేయాలో తెలియక నా శక్తి వంచ మేరకు మీ చేయి పట్టుకుని బలంగా లాగాను. థ్యాంక్ గాడ్, మీకేం కాలేదు. ఊపిరి పీల్చుకుంది అమ్మాయి. రవి, మిమ్మల్ని దేవుడు పంపించాడు. మీరు లేకపోతే ఇప్పుడు నేను లేను అని ఊహించుకోలేకపోతున్నాను. సో థ్యాంక్స్ టు మీట్ యూ. అమ్మాయి. నైస్ టు మీట్ యూ. నవ్వుతూ, ఐఎమ్ స్వప్న. రవి. ఐఎమ్ రవి అంటూ పరిచయం చేసుకున్నాడు. ఇద్దరూ వెళ్ళి వారి సీట్లు ఎదురెదురు కావడంతో కూర్చున్నారు. రవి. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఈ ఆరిపోయే దీపాన్ని మీ చేతులతో కాశారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ కంటితడి ఆపుకుంటూ ఎమోషన్తో స్వప్నతో పలికాడు. స్వప్న. అరే, ఇక వదిలేయండి రవి. ఎవరు నా స్థానంలో ఉన్నా అదే పని చేస్తారు. ఈ చిన్న విషయానికి మీరెందుకు ఎమోషనల్ అవుతున్నారు? లైట్ తీసుకోండి. రవి. లేదు స్వప్న గారు, ఇది చిన్న విషయం కాదు. ఆ క్షణంలో అమ్మా నాన్న గుర్తొచ్చారు. ఆ క్షణం నా జీవితం నా చేతుల నుండి జారిపోతే వారి పరిస్థితి ఏంటా అని అయోమయం. అందరూ తల్లిదండ్రుల మాట విని జీవితంలో బాగుపడ్డారు. కానీ మా నాన్న మాటలేవి చెవికెక్కలేదు. నా సొంత నిర్ణయంతోనే చదివాను. నాకు నచ్చిన పనులే చేశాను. నాకంటే చిన్నవాళ్ళు జీవితంలో సెటిల్ అయ్యి గొప్ప స్థాయిలో ఉన్నారు. నాకు మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన ఉద్యోగం రాలేదు. నాన్న రోజు తిట్టేవారు, నేను లైట్ తీసుకునేవాడిని. ఈరోజు ఉదయం నాన్న తన సహనాన్ని కోల్పోయి చాలా కోప్పడ్డారు, తిట్టారు. ఇక నా మీద నాకు అసహ్యం వేసింది. నాన్న లేని సమయంలో అమ్మతో చెప్పి హైదరాబాద్ బయలుదేరాను. మంచి ఉద్యోగం సంపాదించాకే ఇంటికి వెళ్ళాలనుకున్నాను. కానీ ఒక్క క్షణం నా జీవితంలో వారి స్థానం ఏమిటో గుర్తు చేసింది కాలం. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. స్వప్న. అంటే మీరు ఇంట్లో కోపగించి వచ్చారు? ప్రస్తుతం ఇంటర్వ్యూలేమీ లేదా మీకు? రవి. లేవు మేడం, వెతకాలి. స్వప్న. సరే, నేను వ్యారీ ఫార్మా కంపెనీలో హెచ్ఆర్ ప్రమోటర్గా చేస్తున్నా. మా కంపెనీలో జాబ్ చేస్తారా? నేను రిక్రూట్ చేస్తాను. రవి. మేడం, మీరు నిజంగా దేవత. నా జీవితాన్ని ఇన్ని విధాలుగా కాపాడుతున్నా మిమ్మల్ని దేవుడు పంపించాడు అంటూ కాళ్ళు పట్టుకోబోయాడు రవి. స్వప్న. ఓయ్ ఓయ్ ఆగు, ఏమిటా పని? అయినా నీకంటే చిన్నదాన్ని అలా చేస్తావేంటి? నాకు ఇట్లాంటివి అస్సలు నచ్చవు. తల తిప్పుకుంది కోపంగా. రవి. సారీ మేడం, ఐఎమ్ వెరీ సారీ. మీ సహాయానికి ఇది కూడా తక్కువే. ఐఎమ్ రియల్లీ సారీ. స్వప్న. మిస్టర్ రవి, ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పండి చాలు. ఇట్లా చేయకండి, చిరాగ్గా ఉంటుంది. ఓకేనా? మీ రిజ్యూమ్ నాకు మెయిల్ చేయండి. ఓకే అని చెప్పి రవి తనకు ఈమెయిల్ చేశాడు. స్వప్న చూసి ఓకే అని చెప్పింది. రవి ఆనందంతో స్వప్నను చూస్తూ ఉండిపోయాడు. ఆమె మంచితనాన్ని, వ్యక్తిత్వాన్ని చూసిన రవి, మీ రూపమే కాదు మీ మనసు కూడా అందమైనది అని పొగిడాడు. ఆమె చిన్న నవ్వు నవ్వి కిటికీ వైపు చూసింది. రవి మంచితనం, అమాయకత్వం ఆమెకు నచ్చాయి. రైలుతో పాటు సమయం కూడా కదులుతుంది. స్వప్న రవిపై ఒక లుక్ వేసింది. అప్పటికే సైట్ కొడుతున్న రవి తడబడుతూ కంగారుగా తల తిప్పుకున్నాడు. ఆమె నవ్వుని ఆపుకోలేక తన చున్నీని మొహానికి కప్పుకుని నవ్వుకుంది. అలానే రవితో, మీరెక్కడ స్టే చేస్తారు రవి? హైదరాబాద్ కొత్త కాబట్టి. ఎక్కడో ఎందుకు? మా బ్లాక్ ఎంప్లాయీస్ 4 రూమ్లో ఉంటున్నారు. వారితో ఉంటారా? ఆ రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. వారిలో ఒక అబ్బాయి మా తమ్ముడు, మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి. చాలా మంచివాడు అని అడిగింది. రవి సంతోషంతో, డబుల్ ఓకే మేడం నవ్వాడు. స్వప్న కూడా నవ్వుతూ రవిని, మీలాగే మీ మాటలు బాగుంటాయి రవి అని కాంప్లిమెంట్ ఇచ్చింది. ఇద్దరి సంభాషణ నవ్వుతూ చాలా సరదాగా సాగాయి. మరి రవి స్వప్నల రిలేషన్ ఏ మలుపు తిరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. కథ నచ్చితే లైక్ చేయండి అండ్ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.